నమస్తే. ఎలక్షన్స్ అయిపోయి మొన్నటి వరకు ఎలక్షన్స్ అవ్వలేదని ఎలక్షన్స్ కూడా అయిపోయి రిజల్ట్ రేపు జూన్ 4న కూడా రాబోతుంది. ఎలా ఉండబోతుంది అసలు రాష్ట్ర వ్యాప్తంగా? వైసీపీకే 130 దాకా వస్తాయని నా అభిప్రాయం. ఎందుకని వైసీపీకే 130 వస్తాయని చెప్తున్నారు, కానీ ఇటుపక్క ప్రశాంత్ కిషోర్ కానీ చాలామంది కూటమి అభ్యర్థులు గెలుస్తారని కూడా పక్కాగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. నా అభిప్రాయం మటుకు అట్లా ఉంది. ఓకే, మరి ఇక్కడ మంగళగిరి కానీ లేకపోతే పిఠాపురం కానీ, ఇక్కడ మంగళగిరి మాత్రం పక్కగా అన్ని సర్వేల్లో టీడీపీ వస్తుందని చెప్తున్నారు. కానీ ఎలా ఉండబోతుంది అసలు ఇక్కడ మంగళగిరి? పిఠాపురం మటుకు ఓడిపోతాడని చెప్తున్నారు నాకు తెలిసిన వరకు. మరి ఇక్కడ జగన్ గారేమో కుప్పంలో అతను ఓడిపోతాడని చెప్తున్నారు. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇక్కడ వంగగీత గారి డిప్యూటీ సీఎం కూడా ఇస్తానని అనౌన్స్ చేశారు జగన్ గారు. చేశారు. మరి ఒకవేళ కూటమి అభ్యర్థి కానీ గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇస్తారు ఆయనకి? అసలు ఆయన ఏమిస్తాడో మనకు తెలియదు కదా. ఆయన ఏమిస్తాడో మనకేం తెలిసింది, అది వాళ్ళు చెప్పాలి, మనం ఏం చెప్తాం. మనం గెలిస్తే మనం ఇస్తానని చెప్పాడు మనం. అది అయితే ఎలా ఉండబోతుంది రేపు జూన్ 4న? రాష్ట్ర దేశాలు మొత్తం మన వైపే చూస్తారని ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. ఆయనకున్న నేను ఇందా చెప్పాను కదా, 22 కాన్స్టిట్యూషన్లో లేడీస్ ప్రభావం బాగా ఉందని చెప్పి ఉద్దేశం మీద ఆయన అట్లా చెప్తున్నాడు. మరి 2% ఓట్ షేరింగ్ కూడా పెరిగింది, కానీ దాంట్లో యువత కూడా ఉన్నారు, మహిళల్లో ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ కూటమి అభ్యర్థులకి వేసే దాఖలేం కనబడలేదు. ఎంతైనా సరే అటు మట్టుకు ఉంటుందని నాకు అసలు లేదు. ఏ కోచ్ అయినా కూడా లేదు. ఇంతకు ముందే చెప్పాను నేను, ఓటర్స్ను కూడా ఎవరు కార్యకర్తలు తీసుకెళ్లి ఓటు వేయించాల నాకు తెలిసిన వరకు. మరి మీ వాళ్ళు ఎలా జరిగినాయో నాకు తెలియదు. కానీ ముందుగానే 6:30కి 6ంటికి పోయి కూర్చున్నారు. నేను ఇందాకే చెప్పాను మీతో, ఈ అభిమానం మీద వేసే ఓటింగ్ వేరు, వ్యతిరేకంగా వేసే ఓటు వేరుగా ఉంటుంది. క్యూ లైన్లో చూస్తే కూడా అది నాకు ఎక్కడ కనిపించలా. నేను అదే చెప్పాను మీతో. సైలెంట్ ఓటింగ్ ఎక్కడ కూడా కనిపించలా. అంతా ఉత్సాహం ఉరకల వేస్తుంది. అసెంబ్లీ రౌడీలో గనక ఎట్లా గనక చెప్పాను నేను, ఇంత ముందు కూడా చెప్పాను నేను, ఆ టైపులో పడిందని. అంటే నేను మీరు అందరూ ఎట్లా చెప్తున్నారు కాబట్టి నేను 130లోనే ఉన్నా. నాది కూడా 150, 130 నుంచి 150 ఉంది నాకు గ్యారంటీడ్గా. అంటే ఇప్పుడు అందరూ ఒక రకంగా చెప్తుంటే అంత 10 మంది మనం చేస్తే మరీ ఏందా విడ్డూరంగా ఉన్నట్టు ఉంటుంది. సొసైటీ రిజల్ట్ చెప్పాలి రేపు గ్యారంటీడ్గా, అందరూ క్వశ్చన్ లేదు. అయితే బొత్స సత్యనారాయణ గారు కూడా 9వ తారీఖున వైజాగ్లో ప్రమాణ స్వీకారం కూడా అని కూడా ప్రకటించడం కూడా జరిగింది. అసలు క్లారిటీగా చెప్పడానికి కారణం ఏంటి? ఏం చెప్పేది ఏముంది, ఆయన ముందు మీటింగ్లోనే చెప్పుకుంటూ వచ్చాడు కదా మనకు బహిరంగ సభల్లోనే, నేను అక్కడే చేస్తానని. అంత కాన్ఫిడెన్స్ ఉంది, జనంలో ఉంది గ్యారంటీడ్గా. అసలు అనుమానం లేదు. నీ వంటల్లో చూసావా, అసలు అది గ్యారంటీ కాదు, పైకి వెళ్ళిపోవడమే నా అభిప్రాయం మటుకు. ఇక్కడ ఎటువంటి దోకా లేదు, మళ్ళీ అసలు క్వశ్చన్ అనేది లేదు. రెండోసారి కూడా రెండోసారి అయిద్దో మూడోసారి అయిద్దో తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మనం. అది అయితే మీరేం చెప్పాలనుకుంటున్నారు? రేపు జూన్ 4న ఎలా ఉండబోతుంది? అసలు గ్యారంటీడ్గా గెలుస్తాం, 130 మ్యాక్సిమం, అది నా అభిప్రాయం.